ఆధ్యాత్మిక చింతనం. నమస్కారం. ఈరోజు ఇలవేల్పు కార్యక్రమానికి స్వాగతం. ఇలవేల్పు ఆధ్యాత్మిక చింతనం. యాదాద్రిలో వెలిసిన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దివ్య చరిత్ర గురించి ఈనాటి మన ఇలవేల్పు కార్యక్రమంలో చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖమైన దివ్యక్షేత్రం. యాదగిరిగుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు. అతని కుమారుడు యాదర్శి ఋషి. అతను నరసింహస్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టిందట. ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్శి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమంటే యాదర్శి స్వామి వారికి శాంతమూర్తి రూపంలోనే కొలువై కొండపై ఉండిపోమ్మని కోరాడు. ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు. కొన్నాళ్లకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్శి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెబుతారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు. చాలా మంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ వగేరా కోరికలతో కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజు రాత్రుళ్ళు ఆ చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని అర్చిస్తారట. దానికి నిదర్శనగా వారు వచ్చేటప్పుడు గంగ ధ్వనులు వినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారట కూడా. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు. యాదగిరిగుట్టకు ప్రవేశ ద్వారము, మెట్ల మార్గాన వెళ్లే దోవలు శివాలయం కనపడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం, ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించిన వారి కీళ్ల నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో 2 లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము, కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము. మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి వారు మొదట పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వెలసి తర్వాత కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయమునకు గుర్రం మీద వెళ్లేవారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపడుగులు ఆధారినే చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వరకు ఉన్నాయి. పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నందు ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయమునకు వెళ్లుదారులు ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయం కూడా ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము ఉంది. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు. యాదగిరి బస్టాండ్ కు హైదరాబాద్, వరంగల్, నల్గొండల నుండి చాలా బస్సులు ఉన్నాయి. మరో ఇలవేల్పు కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.
ఇలవేల్పు ఆధ్యాత్మిక చింతనం.